పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయరేన్సులను మీరు మోసి ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రభు అయిన దేవుడు ఇంతవరకు మనల్ని అందరినీ కాపాడినందుకు, ఆయుష్ను పొడిగించినందుకు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి వాక్య భాగానికి వెళ్దాము. గత వారంలో నేనే కదా దేవుడు, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు. విమోచించినవాడు, రక్షించినవాడు, గ్రహింప చేయగలవాడు, బ్రతికించినవాడు కూడా దేవుడే కదా మనం చూసాం. సరే, ఈ వారము ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు లావణ్య, నారాయణ గేడే, మాణికలరావు బ్రదరు, సంపత్తు సహోదరి. ఏంది వరుసగా, నిజంగానే వరుసగా స్పాన్సర్ చేసింది సహోదరి. ఆ వివాహం ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను. ఆ కుటుంబాన్ని నిండుగా దేవుడు ఆశీర్వదించును గాక. అలాగే జయభారతి సహోదరి, అన్న, దేవుని చిత్తము. మరి ఇంకా రుక్మణి చిరంజీవి గారు, కుటుంబంలో 3 పిల్లలు, వాళ్ళని కూడా దేవుడు ఆశీర్వదించి వాళ్ళ అవసరతలన్నీ, కొరతలన్నీ నింపబడును కాక. మరి అలాగే కణ్మణి సహోదరి, ఆ సహోదరిని కూడా దేవుడు దీవించి ఉద్యోగం కొరకు అడుగుతూనే ఉన్నాము. మంచి జాబ్ ఇవ్వాలి, ఆశ్చర్యకార్యాలు చేయాలా ఆ బిడ్డ జీవితంలో. భాను సహోదరికి కూడా వందనాలు. బ్రదర్ 3 పిల్లలు, వాళ్ళని కూడా దేవుడు ఆశీర్వదించి కాపాడును గాక. శైలజ సహోదరి కుటుంబం, మరి 9 జన్మదినము దేవుడు ఆశీర్వదించి ఇంకా ఏటేటా అలాగే జరుపుకోవాలని దీర్ఘ ఆయుష్ ఇచ్చి 2వ అక్కడికి ఎత్తపడి బిడ్డలకు, కుటుంబానికి, ప్రణయ్కి త్వరగా ఉద్యోగం, వివాహం జరగాలని కోరుకుంటున్నాను. అరుణ ప్రభాకర్ గారు, అరుణ గారు కుటుంబం, అమూల్య సంతానము, ప్రణయ్ వివాహం కొరకు మేము ప్రార్థిస్తున్నాము. దేవుడు కూడా తప్పకుండా అనుగ్రహిస్తాడు, దీవిస్తాడు. సుధాకర్ కుటుంబం, అలాగే
ఎక్కువగా కుమార్తెకి చదువు విషయంలో అద్భుతం చేస్తాడు దేవుడు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడునుగాక. 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఈ అంశము నీవు రుచి చూచావా? దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ వాక్య భాగాన్ని కొరకు ప్రార్థన చేసుకుందాము. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమా స్వరూపుడా, దయామయుడా, కరుణామయుడా, కనికరంగల తండ్రి, నమ్మదగిన దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఉత్తముగా ఉన్న ఉత్తముడని రుచి చూడాలి ప్రభా, నీకు స్తోత్రము నాయనా, స్తోత్రం. అవును ప్రభా, నువ్వు ఒక్కడవే ఉత్తముడు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మహిమగల రాజా, నమ్మదగిన దేవా, ఈ వాక్యాన్ని వివరించడానికి యోగ్యత లేని దాన్ని ప్రభా, పరిశుద్ధాత్మ దేవా, మీరు వచ్చి నిలబడండి, మీరు మాట్లాడండి. విను వారికి మేలు కలుగునట్టు, రక్షణ కలుగునట్లుగా మాట్లాడమని, మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడైన సృష్టికర్తమైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతిస్తూ సహాయం కోరి అడిగి వేడుకొంచున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, సృష్టికర్త అని యేసు ప్రభువుని చెప్తున్నారు కదా, అలా మీరు అనుకోవచ్చు. కానీ రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, అబ్బా, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చూసారా పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ రాశాడో? అవును ప్రియులారా, ఇదందరికి తెలియపరచండి. కనుక అలాగ పుట్టాను కనుక ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. కనుక ప్రియులారా, సర్వాధికారి అయిన దేవుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు. పూజనీయుడు ఎవరు? దేవుడే కదా, మిగతా వాళ్ళు లేదు. పూజనీయుడు, స్తుతికి పాత్రుడు, మరి ఆయనే మనకు. కనుక ప్రియులారా, ఇలా చూస్తున్నాం. అందుకే దావీదు ఎన్నుకున్నాడు, 7 సార్లు, రోజుకి 7 సార్లు స్తుతించాడు, కృతజ్ఞాస్తుతులు చెల్లించాడు. కీర్తన గ్రంథములో చాలా ఉన్నాయి కృతజ్ఞాస్తుతులు, స్తుతించడం, గణపరచడం. ఇక్కడ కూడా 34వ కీర్తనలో, నేను ఎల్లప్పుడూ యెహోవానే సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. చూసారా, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించుదురు. ఇతరులు సంతోషిస్తారు, శ్రమల్లో, బాధల్లో, కష్టాలు కూడా స్తుతిస్తూనే ఉన్నాడే యోబులాగా. యోబు సమస్తం పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికి స్తోత్రం అని చెప్పాడు. ఆ మనసు మనకు వస్తాయా? అందరికి వస్తాయా? ఏం దేవుడమ్మా, అన్నీ పోయినాయి, అన్నీ పోగొట్టుకున్నాము అంటారా లేదా? ఆ దేవుడు చూడలేదా? చూస్తున్నాడా లేదా? ఎందుకు ఇలా చేయాలా? ఎందుకు ఇలా చేయాలి? అవును ప్రియులారా, ఒక సహోదరి ప్రార్థన చేస్తూ కొన్ని అడిగిందంట, ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నామే, ఆ బిడ్డకు బాగాలేదే, ఎందుకు ప్రభువా, ఎందుకు ప్రభువా అని అడిగిందంట. అడిగితే ప్రభువారు కళ్ళు చూపించాడంట, వాళ్ళలో పాపం ఉందని, ఆమె వ్యభిచారం చేస్తూ ఉందని. ఇవి తెలియదు కదా, అప్పుడప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తుంది. అప్పుడు నేను అన్నాను, ఎప్పుడు కూడా కుమ్మరి కుండ పగిలిపోతే ఆ పగిలిపోయిన పెంకు కుమ్మరి వాడిని అడగ తగునా అని ఉందమ్మా వాక్యంలో. అలా అడగకూడదంటే తప్ప అనింది. తెలుసుకోవచ్చు కదా అనేది. ఇప్పుడు తెలుసుకున్నాను కదా, ఆమె ఎటువంటిదో చూపించాడు కదా, అడిగితే కదా అనింది. కరెక్టే మా, నిజమే. మనం కూడా ప్రార్థించినప్పుడు, ప్రభా వీళ్ళు ఏ బలహీనత ఉందో క్షమించి సరిచేయండి ప్రభా అని ప్రార్థించాలా అని చెప్పాను. కనుక ప్రియులారా, దావీదు చూడండి ఎంత చక్కగా, యెహోవాను బట్టి అతిశయం, ఆయన మాటే కీర్తి నోట ఉంటుంది, దీనులు దాన్ని విని సంతోషిస్తారు. దీనులు నాతో కూడా యెహోవాను గణపరచుడి, మన ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేస్తాం, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. అది దావీదు కోరిక. అది ఎలాంటి సమయంలో? అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి
అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. 1 సమూయేలు 21 అధ్యాయంలో, అలాగే మరి 17 అధ్యాయంలో చక్కగా గోలియాతుని యెహోవాయే యుద్ధమని చక్కగా ఒక వడిసెల రాయి వేసి, ఆశ్చర్యకరమైన రాయి వేసి గోలియాతుని జయించాడు. జయించింది దేవుడే, యెహోవానే. అప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు దగ్గరికి వెళ్ళి, నువ్వు బాలుడివే, నువ్వేం చేస్తావు అన్నాడు. అయితే సింహాన్ని ఓడించాను, ఎలుగుబంటిని మరి జయించాను, అది నా బలమా కాదు కదా అన్నాడు. అంతకుముందు ఏం చెప్పాడంటే, సున్నతి లేని ఫిలిష్తీయులు వీళ్ళు ఎంత మాత్రం జీవంగల సైనికులు ఎదుట. హల్లెలూయా కదా, ఎంత చక్కగా దావీదు రుచి చూశారు ప్రియులారా. ఆ రుచి చూసిన తర్వాతే గోలియాతుని జయించాడు. ఒక రాయితో కొట్టే లోపల బోళ్ళ పడిపోయాడు. అతను ఖడ్గాన్ని తీసుకొని పైన కూర్చొని తల నరికితే అందరు ఇశ్రాయేలు జనాలందరూ ఎత్తుకొని పాట పాడారు. ఏమని పాడారు? దావీదు 10,000, సౌలు 1,000 అని అసూయ వచ్చింది. అసూయ వచ్చేసింది సౌలుకి. కూతుర్నిచ్చి పెళ్లి చేయాలా, సౌల్ని అతను చంపితే అని మాటిచ్చి పెళ్లి చేసేసాడు. కానీ ఇప్పుడు అల్లుడి మీదే పగబట్టాడు. దుష్టత్వం. అవును ప్రియులారా, అలాగ తరుముకొని వచ్చినప్పుడే ఇక్కడ వెళ్ళాడు ఈ రాజు దగ్గరికి. వెళితే వెర్రివాణి వలే జొళ్ళు కార్చుకుంటా నటించాడు. నటించి బయటికి తరివేశారు. ఈ వెర్రివాణ్ణి, పిచ్చివాడిని నా దగ్గర తీసుకొచ్చినారు ఎందుకు అని బయటికి తోలివేసినప్పుడు ఈ పాట పాడాడు. ఎంత చక్కగా చూడండి, ఎంత చక్కగా. యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను, దీనులు దాన్ని విని సంతోషించదు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, ఎందుకని విడిపించి నాకు ఆలోచన ఇచ్చినందుకు. ఆలోచనకర్త కదా, తప్పించాడు కదా ఏకమక్కుడి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ప్రార్థన చేసి ఉంటాడు కదా, వెర్రిగా హృదయంలో ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. ప్రభువా నాయనా వీళ్ళ నుంచి విడిపించండి అని చేస్తుంటాడు కదా. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. హల్లెలూయా. భయం ఉండదు, దావీదు భయపడి ఉండడు, కానీ భయం అన్నిట్లో నుండి తప్పించాడు. మనం కూడా భయపడతా ఉంటాము, చాలా వరకు భయపడతా ఉంటాము. ఆయన తప్పించాడు. భయములన్నిటిలో నుండి నేను విచారణ చేశాను, ప్రార్థన చేశాను, నా భయం అన్నిటిలో నుండి నన్ను తప్పించెను. ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. ఎవరైతే దేవుని వైపు చూస్తారో, దేవుని తట్టు చూస్తారో వాళ్ళకు వెలుగు. చీకటి పారిపోతాయి, దుష్టుడు పారిపోతాడు, నష్టాలు పారిపోతాయి, బాధలు పారిపోతాయి, దుఃఖం పారిపోతుంది, వ్యాధి పారిపోతాయి. అవును ప్రియులారా, దేవుని వైపే చూడాలి, దేవుని వైపే మనం చూడాలి. దేవుని వైపు చూస్తే తప్పకుండా మనకు విడుదల అవుతుంది, విడుదల చేస్తాడు. కనుక ఆయన ముఖము లజ్జింపక, ఎన్నడూ లజ్జింపకపోవును. చూసారా, వాళ్ళు ఏం చేయడం, ముఖము ఎన్నడూ లజ్జింపడు, సిగ్గుపడరు. వెలుగొచ్చాయి కదా, ఇంకా చీకటి పారిపోతాయి ప్రియులారా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించాను. శ్రమలన్నిటిలో నుండి రక్షించాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అది ఆయన దగ్గర భయం కలిగి ఉంటే, చెడుని విసర్జించి భయం కలిగి ఉంటే కాపలా ఉంటాడు. ఇంకేం భయము మనకు? భయం, ఆయన దగ్గర భయం కలిగి ఉండి చెడుని విసర్జించినప్పుడు ఆయన కాపలా ఉండి రక్షిస్తాడు. అప్పుడు అన్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను. హల్లెలూయా. అన్నిటి భయం నుండి, అపాయం నుండి తప్పించాడు దేవుడు. అదే రుచి చూశాడు. అవును ప్రియులారా, ఎక్కడో గొర్రెలు గొర్రెలు దొడ్డిలో ఉన్నవాడు తీసుకొని దేవుడు అభిషేకించాడు. అన్నలు ఇంత గర్వమాన్ని కానీ అసూయపడ్డారు అన్నలు, కానీ అన్నలు ఎదుటే అభిషేకం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు అల్లుడనే తరుముకొని వస్తా ఉన్నాడు. అసూయ, సౌలుకి అసూయ. అందుకే ప్రియులారా, ఇక్కడ ఉత్తముడని నేను తెలుసుకుని, అవును ఆయన ఉత్తముడని తెలుసుకుంటే
ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు, ఉత్తముడు అని తెలుసుకుంటే ఆయన్నే ఆశ్రయిస్తాము కదా, వేరే ఎక్కడ వెళ్ళము, ఎక్కడ ఆశ్రయించము. కనుక మనుషుల్ని ఆశ్రయించిన అదే అంటాడు 118:8 నరుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటమే ధన్యత. రాజుల్లో నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించలా. అవును ప్రియులారా, మోసపోతూ ఉన్నాము. మనుషులు నమ్మి మోసపోతారు, భయంకరంగా మోసం చేస్తారు. అపవాది వాళ్ళలో దూరి మోసపరుస్తుంది. మనుషులు ఎప్పుడు చెయ్యరు, కానీ మనుషులలో అపవాది దూరతాడు. దేవుడు లేకపోతే సాతానే ఉంటాడు అక్కడ. అప్పుడు వాళ్ళు మోసం చేస్తారు, లోకాన్ని ప్రేమిస్తారు, ధనాన్ని ప్రేమిస్తారు, మోసం చేస్తారు. కనుక ప్రియులారా, మరి దేవుని ఆశ్రయిస్తాం, నరులను కనుక దేవుని ఆశ్రయిస్తే యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవా ఉండదు. హల్లెలూయా. ఏ మేలు కొదవా ఉండదు. చిమ్మప్ప పిల్లలు లేమి కలదై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవ ఉండదు, మేలు కొదవై ఉండదు. అవును ప్రియులారా, పిల్లలారా, అవును 10వ వచనం వరకే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. సింహపు పిల్లలు ఆకలి కొట్టాయి. సింహాలు రాజు కదా, అడవికి రాజులు. అయితే ఎంత చక్కగా ఇక్కడ తెలియజేశారంటే అంత చక్కగా. కనుక యెహోవా ఉత్తముడని తెలుసుకొనుడి అన్నాడు. తెలుసుకుంటామా? ఉత్తముడని తెలుసుకున్నామా ప్రియులారా? ఆయన ఉత్తముడు అని తెలుసుకుంటే మనకు కొదవ ఉండదు. ఆయన ఎడల భయభక్తి కలిగి ఉంటాము, చెడుని విసర్జిస్తాము. రెండోదిగా మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలుని అపేక్షించుడి. వాక్యం అనే పాలు, వాక్యముల ఉదక స్నానం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ గుణాలని ఉంటే ఒకవేళ రుచి చూసి ఉన్న ఎడల అక్కడ తెలుసుకోవాలన్నాడు. ఇక్కడ చూసిన ఎడల సమస్త దుష్టత్వాన్ని మారాలా. ఆయన రుచి చూసి ఉంటే, ఆయన ఉత్తముడని రుచి చూసి ఉంటే ఇక్కడ ఏం చేయాలి? దయాళుడని మీరు రుచి చూస్తే ఆయన దుష్టత్వమును, సమస్త కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువుని పోలి వారై నిర్మలమైన పాలు వాక్యం, నిర్మలమైన వాక్యం, సత్యమైన వాక్యం, జీవగల వాక్యం, అమూల్యమైన వాక్యం. ప్రియులారా, అదే మనం వినాలి. అదే మన దేవుడిచ్చింది అమూల్యమైన వాక్యం, జీవగల వాక్యం, సత్యమైన వాక్యం. ప్రియులారా, కృపా సత్యమైన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా దిగి వచ్చి ఆయన రక్తం ద్వారా మనకు విమోచన అనుగ్రహించాడు. కనుక మనము ఏం చేయాలా? ఇప్పుడు ఇవన్నీ మానేసి అన్ని పూర్తిగా విడిచిపెట్టాలి ప్రియులారా. అలా విడిచిపెట్టినప్పుడు మన ప్రవర్తన ఆయన చూస్తాడు, మనకు స్వస్థత అనుగ్రహిస్తాడని మన వాక్యంలో ఉంది. యెషయా 43:18 ఉంది. కనుక ప్రియులారా, అలాగే మనము చూసుకోవాలి. తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే కీర్తన 119, 103 ఒకసారి చూస్తాము. నీ వాక్యము నా జివ్వాకి ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. అబ్బా, తీపిగా ఉంటే రుచి చూడాలి కదా, మనము రుచి చూడాలి. తీపిగా ఉంటుంది మన నోటికి. ఇంకా 63 కీర్తనలు ఏముందంటే చక్కగా నా 5వ వచనంలో క్రొవ్వు మెదడు దొరుకున్నట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అబ్బా, ఎంత రుచి కదా, తృప్తిగా ఉంటుంది. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణానికి తృప్తిగా ఉంది. నా ప్రాణానికి అక్కడ వాక్యము రుచిగా ఉంది, మధురంగా ఉంది. అదే దావీదు తెలుసుకున్నాడు. మరి తెలుసుకున్న మనం ఏం చేయాలా ప్రియులారా? 1 సమూయేలు 18:8-9. అదే సౌలు 1000 మంది, సౌలుకు 1000 మంది, దావీదు 10,000 కొలది శత్రువులు చెప్పారు కదా.
అప్పుడు ఆ మాటలు సౌలుకి ఇంపుగా ఉండనందున అతడు బహు కోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అని స్తులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడుకు తీసుకొనగలడు అనుకొనేను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషచూపు నిలిపెను. ఎంత దుర్మార్గత కదా, ఇక్కడ దుష్టత్వం కదా, దావీదు మీద దుష్టత్వం అని చూపాడు. అలాంటివి మనము మానేయాల. ఎఫెసీ 4:31 ఒక చక్కటి వాక్యం ఉంది. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. చూసారా, అవన్నీ విసర్జించాలి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ. అల్లరితో కదా చాలామంది అల్లరి చేస్తూ ఉంటారు. సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ద్వేషము, కోపం ఉండకూడదు, క్రోధం అసలే ఉండకూడదు. అల్లరి చేస్తూ ఉంటారు కాబట్టి ఉండకూడదు. మీరు విసర్జించాలి. వాటి అన్నిటినీ విసర్జించి, ఇదే రుచి చూసి ఉంటే, యేసుక్రీస్తు ఉత్తముడని రుచి చూసి ఉంటే, దయాళుడని రుచి చూసి ఉంటే, అవును ప్రియులారా, మొదటిది ఉత్తముడని రుచి చూసి ఉంటే ఆయన ఎడల భయభక్తి కలిగి ఉండాలా. భయభక్తి కలిగి ఉంటే ఏ మేలు కొదవా ఉండదు. రెండోది దయాళుడని రుచి చూసి ఉంటే, దయాళుడుగా అంటే ఈ గుణాలు మానేయాల. ఎందుకంటే నీకు దయ ఉంది కదా, కరుణ ఉంది కదా. అందుకే సామెతలు 3:3 ఉంది, దయను సత్యమును ఎన్నడూ నీ విడిచిపెట్టొద్దు, కంఠభూషణగా ధరించుకో, హృదయం అని పలక మీద వ్రాసుకో, అప్పుడు దేవుని ఎడల మనుషుల ఎడల మంచి పేరు తెచ్చుకుంటావు అని రాయబడింది ప్రియులారా. కనుక అలాగ మనం ఉండాలా ప్రియులారా. కనుక సకల దుష్టత్వం విసర్జించాలా. ఇక్కడ కూడా అదే 31లో 32లో ఏముందంటే, ఒక్కని ఎడల ఒకటి దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ మనసు రాదు కదా. దేవుడు కూడా అన్నాడు, శత్రువుని ప్రేమించుడి, ద్వేషించే వారిని క్షమించుడి అన్నాడు. కానీ ఇక్కడ మనము ఒక్కరేడి దయా కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. మనం క్షమించాలి. కరుణాహృదయులై ఒకరికొకరు ఏం చేయాలా? దేవుడు క్షమించాడు కదా, మన పాపాన్ని శాపాన్ని క్షమించాడు. అందుకే పరలోక ప్రార్థన ఏం చేస్తాము? దుష్టంలో వెళ్లకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా, మా దుష్టత్వాన్ని, మా పాపాన్ని క్షమించు, నీ పొరుగు వారిని క్షమించినట్టు మమ్మల్ని క్షమించు అంటాము. మరి పొరుగు వారిని క్షమిస్తే కదా మనకు క్షమాపణ దొరుకుతాయి. మనం క్షమించకపోతే మన పాపం నిలిచి ఉంటే పరలోకానికి పోము కదా. ఆయన దేవుడు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల ఇవి మానండి, క్షమించండి, మానండి, క్షమించండి, ప్రేమించండి. కనుక ప్రియులారా, అలా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. మనం సమయం అయిపోయింది. 3వది కూడా చూసుకుందాము. ఎబ్రీల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన మర్మమును రుచి చూచి పరిశుద్ధ ఆత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తులు ప్రభావము అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మళ్ళా సిలువ వేస్తూ ఉంటారు. మరలా సిలువ వేసి చేస్తూ ఉంటారు. అంటే పరలోక పరిశుద్ధాత్మ పాలివారి వరములు పొంది అనేక వరాలు పొందుకుంటారు కదా. మన దేవుడు చెప్తా ఉంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఎన్ని వరాలు. మరి సమరయ స్త్రీతో కూడా దేవుడు, నేదో నువ్వు ఎరిగి ఉంటే ఈ వరమును నువ్వే అడుగుదువు అంటాడు. జీవజల ఊట 4వ అధ్యాయంలో 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో ఆయనను ఎరిగి ఉంటే నీవు ఆయననే అడుగుదువు. చూసారా, వరం, పరిశుద్ధాత్మ వరం ప్రియులారా. అలా పరలోక సంబంధమైన వరాలు పొందుకొని మనం వెనక్కి తిరిగితే లేపడో కష్టం. సొలొమోను ఏం చేశాడు? మొదటి రాజులు 3వ అధ్యాయం 10వ వచనములో
జ్ఞానం అడిగాడు, కానీ అనుకూలంగా ఉంది దేవునికి ప్రార్థన. రాజ్యాన్ని పరిపాలించడం జ్ఞానం అడిగాడని దేవుడు ఏం చేశాడు? ఆయుష్ని, ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. అయితే ఐశ్వర్యం వల్ల 11వ అధ్యాయంలో 9వ వచనంలో ఏముందంటే, మరి కామం వల్ల శరీరాన్ని మరి అన్య దేవతలకి, అన్యులకు అప్పగించుకొని మరి తప్పిపోయాడు. పరలోక మర్మములు, రహస్యాలు, పరలోక రాజ్యాన్ని తిని రుచి చూసి పడిపోయాడు. కనుక ప్రియులారా, మనలో ఎవరన్నా పడిపోయి ఉంటే గలతీ 6:2 ఉన్నట్టుగా సాధువుగాను మళ్ళీ ఏం చేయాలంటే, మరి మనము తప్పిపోయిన వారిని అందరినీ కూడా మనం మళ్ళీ రప్పించుకోవాలి, రక్షణలోకి నడిపించాలి. కనుక ప్రియులారా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నేదనుడనైతిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. ప్రార్థించుకుందాం. దేవుడి కొద్ది వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల నాయనా, ఉత్తముడా, పరలోక రాజ్యానికి మమ్మల్ని తీసుకెళ్ళడానికి నాయనా మీరు ఇస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభా, విన్న వారందరూ నాయన మర్చిపోకుండా నా ప్రభా, నా తండ్రి నాయన ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని దయాళమైన ప్రభ రుచి చూసి నా తండ్రిని ఎడల భయభక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. తండ్రి, భయభక్తి కలిగి ఉంటే నాన్న ఏ మేలు కొదవై ఉండదు అని సెలవిచ్చావు తండ్రి. అలాగే స్పాన్సర్ చేసిన కుటుంబాలని ఆశీర్వదించండి అయ్యా, కొరతలు నింపండి తండ్రి. దేవా నాయన ప్రభువా, ముఖ్యంగా నాయన వీక్షిస్తున్న వాళ్ళు, విన్నవాళ్ళు, పోర్ల ద్వారా మాట్లాడేవాళ్ళు నాయన ఎవరైతే ప్రార్థన చేయమన్నారో అడిగినారో వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. దీర్ఘ వ్యాధి చేత బాధపడుతున్న వారిని ఆశీర్వదించండి ప్రభువా. దేవానికి వందనాలయ్యా తండ్రి. ప్రభువా నాయనా తండ్రి, ఎవరెవరికి ఏ కొరతలు ఉన్నాయో, చదువుకున్న బిడ్డలు ఉద్యోగం లేక, వివాహం కాకుండా నాయనా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి సంతానం లేకుండా అల్లాడిపోతున్న బిడ్డల్ని మీరు కన్నీళ్లు తొడవండి ప్రభా, మీరే జరిగించండి. గర్భఫలం దయచేయండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. సుఖప్రసవం దయచేయండి ప్రభా. మహిమగల రాజా, అడుగుబాటి అన్నిటికంటే అత్యధిక చేయగల శక్తి గల దేవుడు, సాతాను బంధకాలు ఉన్న బిడ్డలకు విడుదల చేయండి. అంధకార శక్తి నుంచి విడుదల చేయండి, మంత్ర శక్తి నుంచి విడుదల చేయండి ప్రభా. ఈ కుటుంబంలో కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి దేవా. చూచుచున్న బిడ్డలు దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నా నాయన. నాయన మహిమగల రాజా, అన్నిటికంటే మేలైన రక్షణ మరణం నరకం దాటి జీవానికి వెళ్ళాలి. అలాంటి భాగ్యం దయచేయమని ప్రభ. దూర దేశంలో ఉండే బిడ్డలు దీవించండి. జన్మదిన వివాహాలను చేసుకునే బిడ్డలు దీవించి అత్యధిక ఆశీర్వదించమని, సంఘ కాపురులను సంఘాలని ఆశీర్వదించి ప్రభా ఎత్తబడి గుంపులో ఉంచమని, మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు సృష్టికర్తవని యేసుక్రీస్తు నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఘనపరుస్తూ వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.